అఖండ 2 వల్ల ఈ ప్రమోషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి వరకు చేసుకొచ్చింది మొత్తం వేస్ట్ అయిపోయిందనమాట. దానివల్ల అది కూడా చాలా లాస్ వచ్చింది. అలాగే ఈ బుకింగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలా ఉడికి చాలా లాస్ అయితే కూడుకుందనమాట. అఖండ 2 టీమ్ వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి అయితే 14 రిలీజ్ ప్లస్ వాళ్ళకైతే రిలీజ్ ప్లస్ వాళ్ళకి ఆ ప్రొడక్షన్ హౌస్కి అయితే చాలా లాస్ వచ్చిందన్నమాట. ఎందుకంటే ఇలాంటి ప్రమోషన్స్ డబ్బులు కూడా వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే కొత్త మూవీ అప్డేట్ అంటే కొత్త రిలీజ్ డేట్ కూడా రావడానికి చాలా కష్టం ఉందండి. 12వ తారీఖు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు, అలాగే జనవరిలో కూడా చాలా మూవీస్ అయితే బుక్ అయిపోయినాయి. డేట్స్ అన్ని కూడా ఓవరాల్ అన్ని మూవీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డేట్ అనౌన్స్మెంట్ చేసి అన్ని బుక్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే 14 రీల్స్ ప్లస్ వాళ్ళకి, ప్రొడక్షన్ హౌస్కి అయితే దరిద్రం అనేది నెత్తి మీద తాండవం చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ అప్పుడెప్పుడో తీసిన మూవీకి ఇప్పుడు వచ్చేసి వాళ్ళు అడ్డం పెట్టడం అనేది అది మీ విఘ్నతకి వదిలేస్తున్నాను అనమాట. ఇకపోతే ప్రమోషన్స్ చేసిన ఖర్చు కూడా ఈ మూవీని తొందరగా రిలీజ్ చేయకపోతే చేసిన ప్రమోషన్స్ లాసే. అలాగే ఓటీటీ వాళ్ళు కూడా అసలు ఊరుకోరు అనమాట. వాళ్ళ మనీ కూడా బ్యాక్ ఇచ్చేసేది. వాళ్ళు వచ్చుకున్న మూవీ కూడా ఇచ్చేయాల్సిన, లేదా మూవీ అన్న ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ మనీ అన్న రిటర్న్ చేయాలన్నమాట. ఎందుకంటే అలాగే థియేటర్స్లో రిలీజ్ చేయాలి. థియేటర్స్లో రిలీజ్ చేయకపోతే ఓటీటీలో అన్న ఇవ్వాలి. థియేటర్లో రిలీజ్ చేస్తే నేను అనుకున్న బడ్జెట్ రాదు. నేను వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా చాలా అంటే తక్కువ వస్తున్నారు. ఎందుకంటే మూవీస్ అన్ని కూడా ఇప్పుడు పోటాపోటీ పడిపోతున్నాయి. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు కూడా ఇప్పుడు మాక్సిమం డిసెంబర్ వరకు కూడా చిన్న హీరోసే వస్తున్నారు. బట్ కొంచెం అయినా కొట్టుకొని ముందుకు వెళ్తుంది. ఎందుకంటే బోయపాటి గారు బోయపాటి గారి మీద ఉన్న నమ్మకం, బాలకృష్ణ గారి మీద నమ్మకం, అలాగే తమన్నా మీద నమ్మకంతో కొంచెం ముందుకైతే దూసుకెళ్ళిద్ది అనమాట. అంత తర్వాత దాని మీద హోప్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి రోజు డైలీ రోజుకి తగ్గుతూనే ఉంటాయి. ఇది దాని మీద ఉన్న బజ్ అనేది తగ్గుతూనే ఉంటుంది. ఎందుకంటే థియేటర్స్ లో రిలీజ్ చేస్తే అనుకున్న టైంకి రిలీజ్ చేస్తేనే కొట్టుకు రావడానికి చాలా డౌట్ గా వస్తాయి అనమాట. అది కాకపోతే బాలయ్య బాబు గారు డిసెంబర్ 2వ తారీఖున అఖండ పార్ట్ 1 రిలీజ్ చేశారు కాబట్టి అదే సెంటిమెంట్ ఇప్పుడు డిసెంబర్ లో 5వ తారీఖున రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అదైతే కుదరలేదన్నమాట. సమ్ ఇష్యూస్ వల్ల, పేమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం పోవడం వల్ల చాలా మంది 15 కోట్లు అంటున్నారు, కొంతమంది 25 కోట్లు అంటున్నారు. చాలా మంది కూడా పలు వెబ్సైట్ లో ఇలా మాట్లాడుతూ ఉన్నాయి. అవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఇప్పుడు థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి, అలాగే ప్రొడక్షన్ హౌస్ కి అయితే చాలా లాస్ అయితే వచ్చింది అనమాట. అలాగే ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ప్రతి లాంగ్వేజ్ లో అన్ని మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా అంటే మేజర్ లాంగ్వేజెస్ లో ప్రమోషన్స్ చేశారనమాట. ఆ ప్రమోషన్స్ కి ఖర్చు కూడా రాదనమాట. ఎందుకంటే బజ్ తగ్గిపోయే కొంది కూడా మన ప్రమోషన్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మీద బజ్ తగ్గుతూ ఉంటుంది. బిజీ మన మూవీ మీద ఉన్న బజ్ కూడా తగ్గిద్ది అనమాట. బట్ ఏదైనా కానీ 15 కోట్ల వరకు లాస్ వచ్చిందని చెప్పుకోవాలి. 15 కోట్లు అయితే లాస్ వచ్చిందని చెప్పుకోవాలి. మరి మాక్సిమం 12వ తారీఖు కానీ, లేకపోతే 25వ తారీఖు కానీ మూవీని రిలీజ్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఓటీటీ వాళ్ళు కూడా అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదనమాట. లేకపోతే థియేటర్స్ 12వ తారీఖు రిలీజ్ చేయాలి. 12వ తారీఖు చాలా మూవీస్ ఉన్నాయి. బట్ వీటిలో కొన్ని మేజర్ మూవీస్ మేజర్ థియేటర్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి లాస్ లేకుండా కొంచెం ముందుకు అలా సాగుతుంది అనమాట. బట్ ఈ ఇష్యూ అనేది కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొని రిలీజ్ చేస్తారో, లేకపోతే ఇంకేమన్నా పర్పస్ మీద రిలీజ్ చేస్తారో. ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ అయితే వేసుకున్నారు అనమాట. ఆ మీటింగ్ అనేది ఇంకా మనకి బయటికి రాలేదు. ఆ మీటింగ్ అయిన తర్వాత ఏమన్నా బయటికి వస్తుందా రాదా అది కూడా డౌట్ అనమాట. ఆ డౌట్ క్లారిఫై అవ్వాలంటే ఈ రోజు నైట్ వరకు, ఎందుకంటే 14 రీల్స్ ప్లస్ వాళ్ళు అయితే ఓన్లీ మిడ్ నైట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఆ అప్డేట్స్ గురించి మనకు తెలియాలంటే డెఫినెట్ గా మనం మిడ్ నైట్ వరకు వెయిట్ చేయాలన్నమాట. మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, బాలయ్య బాబు గారు కూడా అటెండ్ అయ్యారా, లేకపోతే బోయపాటి గారు అటెండ్ అయ్యారా అనేది చూడాలన్నమాట. ఈగర వెయిట్ చేయాలి. ఏదైతే ప్రొడక్షన్ హౌస్కి అయితే 15 కోట్లు లాస్ అయితే వచ్చిందనమాట. మన లాస్లో కూడా మామూలు లాస్ కాదు. అప్పుడెప్పుడో పెట్టుకున్న బకాయిలు అంటారు కదా. దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద చల్లుకున్నట్టే ఉంది. వాళ్ళు కరెక్ట్ టయానికి గురి చూసి కొట్టారనమాట. అది కరెక్ట్గా తగిలింది. ఎందుకంటే ఈ పాటికి డే టు వీడియో కూడా వచ్చేది మన ఛానల్, కలెక్షన్ సంబంధించిన వీడియో. ఎనీవే 12వ తారీఖు లేకపోతే 25వ తారీఖు రిలీజ్ చేస్తే ఈ 2 వీక్స్ లో గ్యాప్ లో రిలీజ్ చేస్తే చాలా మంచిది అఖండ 2కి. నేనైతే 2026కి పోస్ట్ పోన్ అయిందంటే మాత్రం ఓటీటీ వాళ్ళు అస్సలు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓటీటీ రైట్స్ కొనుక్కున్నారు. వాళ్ళు అనుకున్న టైంకి ఇచ్చేయాలి ఆ మూవీని. ఎందుకంటే 2 వీక్స్ గ్యాప్ లోనే వాళ్ళకి ఇచ్చేయాలి మూవీ మొత్తాన్ని ఇచ్చేసేయాలన్నమాట. ఎనీవే అయితే నాకు తెలిసి 12వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నాను అనమాట. ఇది కరెక్టా కానీ మీరు కింద కామెంట్ చేయండి. వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్